హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లాంబ్డా గురించి తెలుసుకోబోతున్నాము. అయితే లాంబ్డా గురించి తెలుసుకోబోయే ముందు లాంబ్డాలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి? ఓకే. ఏవే కాన్సెప్ట్స్ మనం కవర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ చూసినట్లయితే వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా అంటే ఏంటి? ఓకే. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు, ఆ కాన్సెప్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే. అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక క్లియర్ క్లారిటీ ఐడియా గానుంటే, సో, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా మనకి అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఆహ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇంట్రడక్షన్‌లో మీకు చెప్తాను మీకు. లైక్ మనము S3లో కంపారిజన్ చేసాం కదా! మనం లోకల్ అండ్ క్లౌడ్‌ని. సేమ్ అలాగే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని కూడా కంపేర్ చేసి చూద్దాం. ఓకే. అసలు ఎందుకు ఎలా ఎందుకు ఈ సర్విస్ ఇది ఒక సర్విసే ఇది గూడా. ఈ సర్విస్‌ని వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు చూద్దాం. అలాగే బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంది? స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ అందులో ఎన్విరాన్మెంట్. తర్వాత క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా. ఇదొచ్చేసి మనము లోకల్‌లో నేను ఎస్3లో లాంబ్డా ప్లస్ ఎస్3 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లోకల్‌లో ఒకసారి రన్ చేసి చూపించాను గదా! సేమ్ లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము. లాంబ్డా ఇంట్రడక్షన్. తర్వాత వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దాన్ని మనము ఎలా ఆపరేట్ చేస్తాము? ఒక స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. రైట్? స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ స్విచ్‌నే మనము ఏమని పిలుస్తామంటే ట్రిగ్గర్ అని పిలుస్తాం. అంటే ఈ ఫ్యాన్‌ని రన్ చేసే ఒక ఎక్విప్‌మెంట్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డాలో వర్కింగ్ విత్ లాంబ్డా ట్రిగ్గర్స్ అనమాట. లాంబ్డాలో చాలా ట్రిగ్గర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మల్టిపుల్. ఓకే. మల్టిపుల్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉందనుకోండి స్విచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా రిమోట్ వచ్చింది. ఓకే. రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు ఫ్యాన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుందండి. ఓకే. ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మనము S3తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్‌ఎన్‌ఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈవెంట్ బ్రిడ్జ్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ అంటే అదర్ సర్వీసెస్‌తో ఈ లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చనమాట. సో, ఏపీఐ గేట్‌వేస్ దీంతో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేయర్స్. సో, లేయర్స్ అనే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రియల్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్‌కి ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ నేను ఈ క్లౌడ్‌లో రన్ చేసేటప్పుడు కూడా నాకు ఈ మాడ్యూల్ ఉండాలి. సో, ఈ మాడ్యూల్ లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్‌ని క్లౌడ్‌లో సెట్ చేసుకోవాలన్నమాట. సో, ఆ యొక్క ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నమాట. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లేయర్ ఒక లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్‌లో డిప్లాయ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లైక్ రిక్వెస్ట్ మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్, ఓకే. సమ్ అదర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనం పిక్ చేసుకుంటామనమాట. సో, అదంతా కూడా ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్‌లో వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తామో బేసికల్‌గా మనం కోడింగ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఎలా హ్యాండిల్ చేస్తాము. సేమ్ అట్లాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ లాంబ్డా ఫంక్షన్స్. సో, ఆప్టిమైజేషన్ అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. ఓకే. సో, ఆ టెక్నిక్స్ ఏముంటాయి? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఏందండి. ఏదైనా సరే మనము క్లౌడ్ సర్వీస్ తీసుకున్నామంటే కాస్ట్ రిలేటెడ్. ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏందంటే కాస్ట్ రిలేటెడే థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు S3 కానీ తీసుకున్నామనుకోండి. S3లో కూడా కాస్ట్ రిలేటెడ్. కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం కాస్ట్‌ని రెడ్యూస్ చేయడము ఎలా అనేది నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏందంటే టాప్ లెవెల్ గాయ్స్ చేసేది. మన వర్క్ ఏందంటే పైథాన్ ప్లస్ ఓకే. లాంబ్డా అంతే. పైథాన్, లాంబ్డా ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ రాయడం మన పని.
సో, ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌లు ఇవన్నీ కూడా. ఆప్టిమైజేషన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఆప్టిమైజింగ్ కోల్డ్ స్టార్ట్ పెర్ఫార్మన్స్, మెమరీ అండ్ టైమ్‌ఔట్ కాన్ఫిగరేషన్స్, యూజింగ్ లేయర్స్ అండ్ టు మేనేజ్ డిపెండెన్సీస్, రెడ్యూసింగ్ కాస్ట్. ఇవన్నీ ఏందంటే చెప్పాను గదా! కాన్సెప్ట్స్. తర్వాత అడ్వాన్స్‌డ్ లాంబ్డా కాన్సెప్ట్స్ అంట. అడ్వాన్స్‌డ్ అంటే ఏముండవు ఇవి. జస్ట్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ లాంబ్డా డెస్టినేషన్స్, ఇంప్లిమెంటింగ్ కస్టమ్ మెట్రిక్స్ విత్ క్లౌడ్ వాచ్, యూజింగ్ స్టెప్ ఫంక్షన్స్. సో, బేసిక్‌గా మనం రాసే కోడే జస్ట్ రాసే విధానం మార్చడం అంతే. దీంట్లో కూడా పెద్ద ఏముండదు. బెస్ట్ ప్రాక్టీస్ ప్యాటర్న్. ఓకే. ఇదేంటంటే స్ట్రక్చర్. అంటే కోడ్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో, డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ, సెక్యూరిటింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఇంప్లిమెంటింగ్ లాంబ్డా ఫంక్షన్స్‌కి లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయి. సో, ఆ లాంబ్డా ఆథరైజర్స్‌తో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. సో, మనము ఇదేంది అంటే ఆహ్, ఇది యొక్క కోడింగ్ అంటే ప్రాజెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. కోడ్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్. జస్ట్ ఏందంటే లాగ్స్ ఇవి. జస్ట్ లాగ్స్ చూస్తాం ఇవన్నీ గూడా. సో, రియల్ టైమ్ యూజ్ కేసెస్. దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే డేటా ఇంజినీరింగ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట లాంబ్డా. ఓకే. సో, లాంబ్డా అనేది అదర్ సర్వీసెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 నుంచి ఎస్3కి మూవ్ చేయాలనుకోండి. ఈ లాంబ్డా అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. కోడింగ్‌లో. ఓకే. చూద్దాం ఇయన్నీ. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టున్నాననమాట. లైక్ ఎస్3లో మీరెలా చేశారో సేమ్ అట్లాగే లాంబ్డా యాహ్! AWS లాంబ్డా బేసిక్ క్వెషన్స్. సో, వాట్ ఈస్ లాంబ్డా? హౌ డస్ లాంబ్డా హ్యాండిల్స్? సో, బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. సో, యూ కెన్ చెక్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ ఎక్స్‌పర్ట్ లెవెల్. సో, వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ చూసింగ్ బిట్వీన్ లాంబ్డా, ఈసీ? ఓకే. అండ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. సారీ ఇది ఎఫ్3 ఇది. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇక్కడుంది. ఓకే. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, మన లోకల్‌లో ఎలా అసలు కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అంతా ఏందంటే థియరిటికల్ పార్టే. ఓకే. సో, రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవర్ మెయిన్ గోల్ ఏందంటే పైథాన్, పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. లాంబ్డాలో లోకల్ ఓకే. సో, లోకల్‌లో ఎలా చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? సో, మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే లోకల్ ఓకే. డిప్లాయ్‌మెంట్. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లేయర్స్ మీద అండ్ ట్రిగ్గర్స్ మీద ఫోకస్ చేయాలి. సో, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇదనమాట. యాస్ ఎ డెవలపర్‌గా ఓకే. యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇవి. ఓకే. సో, లోకల్‌లో ఎలా డెవలప్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిపెండెన్సీ లేయర్స్, ట్రిగ్గర్స్‌ని ఎలా అసైన్ చేయాలి? వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవి ఏందంటే థియరిటికల్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. ఓవర్‌వ్యూ అయితే ఇది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ. యాహ్! హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఎందుకు నేర్చుకోవాలో, దాని యొక్క బెనిఫిట్స్ ఏంది, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏందో ఒకసారి చూసాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్‌ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. సో, యాజ్ యూజువల్ మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద లాంబ్డా కావాలి అంటే మనకి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటాం. ఎందుకంటే మనము ఈ ట్యుటోరియల్ ఓకే. లాంబ్డాస్‌లో ఉన్నాము అంటే సో, అవి ఆల్రెడీ మనము ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసే ఉంటారనుకుంటున్నాను. సో, క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్.
తర్వాత సెట్టింగ్ అప్ ఐఎమ్ రోల్ అండ్ పర్మిషన్స్. సో మీకు ఆల్రెడీ చూపించాను ఈ రోల్స్ అండ్ పర్మిషన్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది. సో బేసికల్‌గా ఈ రోల్స్ అండ్ పర్మిషన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే మీకు ఎక్కువగా ఆహ్, క ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. సో మీకొక యూజర్ నేము ఓకే. మీకు మీ 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 నేమ్ మీద క్రెడెన్షియల్స్ మీ టీమ్ లీడ్ గాని, మేనేజర్ గాని క్రియేట్ చేసేస్తారు. అలాగే పర్మిషన్స్ అంటే లాంబ్డాకి సంబంధించిన పర్మిషన్స్, పాలిసీస్ మీ యూజర్‌కి అటాచ్ చేస్తారు. సో, అదంతా కూడా వాళ్ళు చేసే వర్క్. బట్ మనము నే నేర్చుకునే ప్రాసెస్‌లో మనం ఎలా చేయాలో కూడా ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎస్3లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు రోల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్మిషన్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలనేసి. సో ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాలింగ్ అండ్ కాన్ఫిగర్స్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఏంది అంటే మన లోకల్‌లో గాని రన్ చేసుకున్నాము అంటే మనం దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తది. ఓకే. సిఎల్ఐని. సో యూ కెన్ గో అండ్ డౌన్‌లోడ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాలర్. ఇక్కడ క్లిక్ చేసి సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఏందంటే మనకి ఈ కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా! సీఎండీ సేమ్ లైక్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఉంటుందన్నమాట. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ నా దగ్గర ఆల్రెడీ ఉందనుకుంటాను. ఏడబ్ల్యూఎస్‌సిఎల్ఐ. సీఎండి. ఓకే. సో, సీఎండి కమాండ్ ప్రాంప్ట్ డెవలపర్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని టైప్ చేస్తే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఓకే. లెట్ మీ చెక్. సో, ఇక్కడేంది డౌన్‌లోడ్ రన్ ద సిఎల్ఐ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఐఫోన్ వెర్షన్ ఒకసారి ట్రై చేద్దాం. యాహ్! సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసినాను నేను దీన్ని. ఏందంటే త్రూ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే యూ కెన్ ఇన్‌స్టాల్ అనమాట ఇది. ఓకే. సో, మీరు ఇది ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది వర్కౌట్ అవుతుంది. సో, ఇది ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. సో, తర్వాత ఇంట్రడక్షన్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. సో, దీంతో పెద్ద పని అవసరం లేదు. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియోలో అయితే పెద్ద మనం చేసేది ఏం లేదు. సెట్టింగ్ అప్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్. సో సింపుల్ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. సెట్టింగ్ అప్ ఐఎమ్ రోల్ ఇది మనం ఆల్రెడీ చేసిందే. దీని గురించి అవసరం లేదు. ఇన్‌స్టాలింగ్. సో ఓకే. సో మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి అంతే. ఓకే. సో మనం నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం అట్టయితే ఇంకా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్. అది చూద్దాం నెక్స్ట్ వీడియోలో.